హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ద యూఏఈ లాటరీ గురించి. ద యూఏఈ లాటరీ గురించి మీకు అందరికి తెలిసిందే. ఈ మధ్య రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనిల్ కుమార్ బొల్లా ఈ దుబాయ్ లాటరీ లోపలనే 240 కోట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఈ లాటరీ అనేది టికెట్ ఏ విధంగా బై చేయాలి, అలాగే ఈ వీడియోలోనే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ద యూఏఈ లాటరీ అనేది ఎవరైతే యూఏఈ దేశంలో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ లాటరీ బై చేయగలరు. ఇతర దేశాల నుండి ఈ లాటరీ బై చేయలేరు. ఎందుకంటే ఈ లాటరీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఎమిరేట్స్ ఐడి ఒక ఆప్షన్ అడుగుతుంది. ఇది కేవలం ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఐడి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ లాటరీ రిజిస్టర్ చేసుకోగలరు. ఇండియా నుండి కూడా ఈ లాటరీ మీరు రిజిస్టర్ చేసుకోలేరు. ఇండియా నుండి మీరు ఈ లాటరీ తీయాలి అనుకుంటే దుబాయ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఈ లాటరీ అనేది మీరు బై చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియో లోపల దుబాయ్లో ఎవరైతే ఉంటున్నారో ఈ లాటరీ ఏ విధంగా టికెట్ బై చేయాలి, లాటరీ బై చేయడానికి ముందు ఇందులో మనీ ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఈ లాటరీ తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ లాటరీ యొక్క టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఇందులో మనం 100 మిలియన్ దరమ్స్ వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ లాటరీ లోపల 5 దరమ్స్ టికెట్స్ ఉంటాయి, అలాగే 50 దరమ్స్ టికెట్స్ ఉంటాయి. కాబట్టి ఇంత తక్కువ ధర టికెట్స్ అనేది కేవలం ఈ లాటరీకి మాత్రమే ఉంది. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే తప్పకుండా ఈ లాటరీ బై చేయండి. ఇతర లాటరీలతో పోలిస్తే బిగ్ టికెట్ అయినా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా కానీ వాటితో పోలిస్తే దీని యొక్క టికెట్ ధర చాలా తక్కువ. కాబట్టి తప్పకుండా ఎవరైతే యూఏఈ దేశంలో ఉంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ లాటరీ ట్రై చేయండి. ఈ లాటరీ అనేది మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది క్లియర్గా నేను గత లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఓల్డ్ వీడియో చూడండి. ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో చూసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్ లోపల గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక అందులో ద యూఏఈ లాటరీ అని టైప్ చేయండి. ద యూఏఈ లాటరీ అని టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. జాక్పాట్ అని, అదేవిధంగా 100 మిలియన్ దరమ్స్ అని ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. మీరు పైన చూసుకుంటే 3 లైన్స్ ఉన్నాయి రైట్ సైడ్ లోపల. ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది, రిజిస్టర్ ఆప్షన్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఈ అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి లాగిన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అందులో ఎంటర్ చేయండి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా అందులో ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, అందులో ఒక చిన్న ట్రిక్ ఇవ్వండి. మార్క్ ఇచ్చాక కింద లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా జాక్పాట్, అదేవిధంగా 100 మిలియన్ దరమ్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదే విధంగా పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక ఈ విధంగా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. పైన మీ పేరు ఉంటుంది, అదేవిధంగా విత్డ్రా, డిపాజిట్, ఆర్డర్స్, ట్రాన్సాక్షన్, ఈ విధంగా నోటిఫికేషన్స్ అని ఈ విధంగా మొత్తం డిస్ప్లే వస్తుంది. మీరు ద యూఏఈ లాటరీ లోపల అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ విత్డ్రా పక్కన డిపాజిట్ ఉంది కదా, ఆ డిపాజిట్ పైన ప్రెస్ చేయండి. డిపాజిట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మై ప్రొఫైల్, డిపాజిట్, విత్డ్రా, ఆర్డర్స్, డిపాజిట్, అదేవిధంగా కింద 100 దరమ్స్, 50 దరమ్స్, 200 దరమ్స్ ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇందులో ఎంటర్ చేయండి. మీరు 50 దరమ్స్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారా, 60 దరమ్స్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారా, 100 దరమ్స్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారా, అదేవిధంగా ఇందులో ఎంటర్ చేయండి. ఇందులో ఎంటర్ చేశాక కింద బ్యాంక్ కార్డు ఉంది కదా, పేమెంట్ ఛానల్ బ్యాంక్ కార్డు ఉంది అని ఆ బ్యాంక్ కార్డు పైన ప్రెస్ చేయండి. బ్యాంక్ కార్డు పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే రావడం జరుగుతుంది. సెలెక్ట్ బ్యాంక్ కార్డ్ అని, అదేవిధంగా కింద పే విత్ ఏ న్యూ బ్యాంక్ కార్డ్ ఉంది. మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి పే విత్ ఏ న్యూ బ్యాంక్ కార్డ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేశాక బ్యాంక్ కార్డ్ ఇన్ఫో అని ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఇందులో మొదటిగా కార్డ్ నెంబర్ ఉంది. మీ యొక్క ఏటీఎం పైన ఉన్న కార్డ్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా కింద ఎక్స్పైరీ డేట్ ఉంది, దాని యొక్క మంత్, ఇయర్ అనేది ఎక్స్పైరీ డేట్ అందులో ఇవ్వండి. అదేవిధంగా పక్కన సివివి అని ఉంది. మీ ఏటీఎం వెనకాల ఉన్న 3 నెంబర్స్ అందులో ఎంట్రీ చేయండి. అందులో ఎంట్రీ చేశాక కింద కార్డు హోల్డర్ నేమ్ ఉంది కదా, మీ యొక్క కార్డు పైన ఏ పేరు ఉందో ఆ పేరు అందులో ఇవ్వండి. అందులో మీ పేరు ఇచ్చాక కింద ఏఈడి 100 ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అక్కడ రావడం జరుగుతుంది. దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేశాక మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీ అందులో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే మీ యొక్క అమౌంట్ అనేది డిటెక్ట్ అయ్యి ఇందులో డిపాజిట్ అవుతుంది. మీరు డిపాజిట్ చేసుకున్న అమౌంట్ ఏ విధంగా చూసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ లోపల 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ఓపెన్ చేయండి.
అందులో ఓపెన్ చేస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క పైన నేమ్ ఉంటుంది, కింద బ్యాలెన్స్ అని, విత్‌డ్రా ఈ విధంగా వస్తుంది. బ్యాలెన్స్ పక్కన మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ అక్కడ కనబడుతుంది. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత మీరిప్పుడు టికెట్ అనేది డైరెక్ట్‌గా బై చేయొచ్చు. మీరు ఒకవేళ టికెట్ బై చేయాలనుకుంటే మళ్ళీ వెనక్కి రండి. వెనక్కొచ్చిన తర్వాత మీకు ఈ విధంగా డిస్‌ప్లే వస్తుంది. ఇక్కడ చాలా రకాల టికెట్స్ ఉంటాయి. 50 దరం టికెట్ ఉంటుంది. అదేవిధంగా పిక్ 3 ఉంటుంది, పిక్ 4 ఉంటుంది. మీకు నచ్చిన టికెట్ అనేది మీరు ఇందులో బై చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏ టికెట్ అయినా బై చేయొచ్చు. ఈ లాటరీ లోపల ముందుగా మీరు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే టికెట్ అనేది బై చేయొచ్చు. డిపాజిట్ చేయకుండా ఈ లాటరీ లోపల టికెట్ అనేది బై చేయరాదు. కాబట్టి తప్పకుండా ఈ టికెట్ కొనాలనుకుంటే ముందు మీ ఏటీఎం నుండి అమౌంట్ ఇందులో డిపాజిట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకవేళ టికెట్ బై చేయాలనుకుంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ టికెట్ కావాలనో చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 దరమ్స్ టికెట్ బై చేయాలనుకుంటే మీరు పైన నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్విక్ బై ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ కట్ అవుతుంది, టికెట్ అనేది బుక్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ లాటరీ యొక్క ప్రాసెస్. ఎవరైతే యూఏఈ దేశంలో ఉంటున్నారో తప్పకుండా ఈ లాటరీ ట్రై చేయండి. మీరు మంచి అమౌంట్ విన్ అయ్యే అవకాశం ఉంది ఈ లాటరీ లోపల. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.